ఈవెంట్ లోకి మాహితో, హనామి, జుజో వస్తారు. చుట్టూ బ్యారియర్ క్రియేట్ చేస్తారు. గోజు లోపలికి రాలేడు. హనామి, మెగుమి, ఇనుమకి, కామోని అటాక్ చేస్తాడు. ఇనుమకి హనామిని ఆగమంటాడు. కామో, మెగుమి హనామిని అటాక్ చేస్తారు. హనామి రీజనరేట్ అయ్యేలోపు బ్యారియర్ వైపు వెళ్తూ ఉంటారు. కామో అటాక్ కి హనామికి దెబ్బ తగులుతుంది. మెగుమి, కామో నాతో సీరియస్ గా ఫైట్ చెయ్యలేదు అనుకుంటాడు. కామో, హనామికి కర్సుడి స్పీచ్ ని ఎలా ఆపాలో తెలిస్తే మమ్మల్ని చంపేస్తాడు. ముందు తోదోని కలవాలి అనుకుంటాడు. మళ్ళీ ఇనుమకి హనామిని ఆపడానికి ఆగు అనబోతాడు. కానీ తన నోట్లో నుంచి బ్లడ్ వస్తుంది. కర్సుడి స్పీచ్ ఎక్కువ వాడాడు కాబట్టి తనలో ఎనర్జీ ఉండదు. కర్సుడి స్పీచ్ వాడిన ప్రతిసారి తనకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. హనామి చాలా స్ట్రాంగ్, అందుకే ఇనుమకి ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. హనామి మెగుమి, కామోని అటాక్ చేస్తాడు. కామో కింద పడిపోతాడు. మాకి వచ్చి మెగుమితో కలిసి హనామిని అటాక్ చేస్తుంది. హనామి కళ్ళల్లో ఉన్న చెట్టు కొమ్మలు తన బాడీ కన్నా వీక్ గా ఉంటాయి. కర్సర్ టూల్స్ లో అప్పర్ గ్రేడ్ కర్స్ టూల్స్ కూడా ఉంటాయి. సెకండ్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్ కర్సర్స్ తో ఫైట్ చేయొచ్చు. మాకి స్పెషల్ గ్రేడ్ కర్స్ టూల్స్ తో హనామిని అటాక్ చేస్తుంది. మెగుమి షికిగమి చనిపోతే మళ్ళీ క్రియేట్ చెయ్యలేడు. చనిపోయిన షికిగమి పవర్స్ వేరే షికిగమికి వెళ్తాయి. మెగుమి షికిగమితో హనామిని అటాక్ చేస్తాడు. హనామి మెగుమిలో ప్లాంట్ పెడతాడు. మెగుమిలో ఉన్న కర్స్డ్ ఎనర్జీని ప్లాంట్ లాగేస్తుంది. మెగుమి ఎనర్జీని వాడితే ప్లాంట్ ఇంకా పెరుగుతుంది. హనామి మాకిని చంపైపోతాడు. మెగుమి, నాకేమైనా పర్లేదు, నా ఫ్రెండ్స్ ని కాపాడాలి అని కర్స్డ్ ఎనర్జీని వాడబోతాడు. అక్కడికి యూజీ, తోదో వస్తారు. వాళ్ళని మోమో తీసుకొస్తుంది. ఇనుమకి, కామోని అక్కడ నుంచి తీసుకు వెళ్ళిపోతుంది. పాండా వస్తాడు. తోదో, మెగుమి మాకిని తీసుకొని బ్యారియర్ దాటి బయటికి వెళ్ళు. మోమో చెప్పిన దాని ప్రకారం గోజు తప్ప ఎవరైనా బ్యారియర్ నుంచి బయటికి లోపలికి రావచ్చు అంటాడు. పాండా మెగుమి మాకిని తీసుకొని వెళ్తాడు. తోదో యూజీతో, నువ్వు బ్లాక్ ఫ్లాష్ వాడేదాకా నేను నీకు హెల్ప్ చెయ్యను. కర్స్ నేను చంపేస్తున్నా, నేను చూస్తూ ఉంటాను అంటాడు. యూజీ హనామితో, నువ్వు మాహితోతో కలిసి పని చేస్తున్నావా అని అడుగుతాడు. హనామి అవును అంటాడు. యూజీ కోపంగా హనామితో ఫైట్ చేస్తాడు. బ్లాక్ ఫ్లాష్ వాడతాడు కానీ పని చెయ్యదు. తోదో యూజీని కొట్టి, నీకు చాలా కోపం ఉంది, అంత కోపం ఇప్పుడు పనికి రాదు, కంట్రోల్ చేసుకో అంటాడు. యూజీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మళ్ళీ హనామితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. బ్లాక్ ఫ్లాష్ ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ తో వాళ్ళలో ఉన్న కర్స్ ఎనర్జీ మొత్తం వాడగలరు. బ్లాక్ ఫ్లాష్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాడలేరు. అది వాడగలిగిన వాళ్ళకి, వాడలేని వాళ్ళకి భూమికి స్వర్గంకి ఉన్నంత తేడా ఉంది. యూజీ కాన్సన్ట్రేట్ చేసి బ్లాక్ ఫ్లాష్ వాడతాడు. హనామి, యూజీకి కర్స్ ఎనర్జీ వాడడం తెలియదు అని విన్నాను. యూజీ, తోదో అందరిలా కాదు అనుకుంటాడు. యూజీ, తోదో ఇద్దరూ కలిసి హనామిని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పటిదాకా హనామి ఒక చేతిని గుడ్డతో కప్పుకొని ఉంటాడు. యూజీ తోదోతో ఫైట్ చేయడానికి గుడ్డని తీసేస్తాడు. ఎడమ చేతి మీద పువ్వు ఉంటుంది. మాహితో హనామితో, నువ్వు చాలా స్ట్రాంగ్, ఫైట్ చేసేటప్పుడు ఎంజాయ్ చెయ్యి. కొన్ని రోజుల క్రితం ఫైట్ లో నేను ఎంజాయ్ చేశాను, దానివల్ల నేను డొమైన్ ఎక్స్పాన్షన్ చెయ్యగలిగాను అని చెప్పాడు. హనామి యూజీ తోదోతో ఫైట్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. తోదో క్లాప్ చేసి హనామి ప్లేస్ లోకి వెళ్తాడు. హనామి తోదో ఉన్న ప్లేస్ కి మారుతాడు. హనామి అటాక్ హనామికే తగులుతుంది. ఈ టెక్నిక్ తో యూజీ, తోదో హనామిని అటాక్ చేస్తారు. హనామికి ఎవరు ప్లేస్ మారుతున్నారో తెలియదు. అటాక్ చేయడం కుదరదు. యూజీ వరుసగా 4 సార్లు బ్లాక్ ఫ్లాష్ తో హనామిని అటాక్ చేస్తాడు. కొంచెం సేపు అయ్యాక హనామి తోదో టెక్నిక్ కి అలవాటు పడతాడు. క్లాప్ చేసే ముందే అటాక్ చేస్తున్నాడు. తోదో, యూజీ బ్లాక్ ఫ్లాష్ వల్ల హనామి వీక్ అయ్యాడు. నేను యూజీ కలిసి ఈ కర్స్ ని అంతం చేయగలము అనుకుంటాడు. హనామికి ఇప్పటిదాకా ఇన్ని దెబ్బలు తగలలేదు. అయినా ఫైట్ చేసుకోవడం ఎక్సైటింగ్ గా ఉంటుంది. హనామి మెగుమిని అటాక్ చేసిన ప్లాంట్స్ లాంటివి యూజీ తోదో వైపుకి పంపిస్తాడు. తోదో క్లాప్ చేసి యూజీ హనామి ప్లేసెస్ మారుస్తాడు. తోదో మనుషులు, కర్సెస్ నే కాదు, కర్స్ ఎనర్జీ ఉన్న వస్తువులని కూడా మార్చగలడు. యూజీ, ఆ ప్లాంట్స్ నిన్ను అటాక్ చేస్తాయి అంటే తోదో, ఏమీ అవ్వదు, కర్స్డ్ ఎనర్జీ బయటికి తెస్తే ఇవి నన్నేమీ చెయ్యలేవు అంటాడు. సడన్ గా తకదా వస్తుంది. మెగుమిలో ఉన్న ప్లాంట్స్ కొంచెం పెరిగాయి. బ్లడ్ వల్ల అయితే కాదు, అటాక్ చేసేది కర్స్డ్ స్పిరిట్ అంటుంది.
తోదోకి ప్లాంట్స్ నన్ను అటాక్ చేస్తే కర్స్ ఎనర్జీ వల్ల వీక్ అవుతాను అని అర్థమయ్యి తనలో ఉన్న ఎనర్జీని వాడడు. ప్లాంట్స్ అటాక్ చేస్తాయి కానీ ఈజీగా బయటికి లాగేస్తాడు. యూజీ, తోదో, హనామి ఫైట్ చేసుకుంటూ ఇందాక మెగుమి, మాకి వాళ్ళు ఫైట్ చేసిన ప్లేస్ కి వెళ్తారు. వెళ్లే ముందు మెగుమి తోదోతో నదిలో మాకి టూల్ ఉంది, హనామి కళ్ళలో ఉన్న కొమ్మలు తన వీక్నెస్ అని చెప్పాడు. తోదో క్లాప్ చేసి యూజీని నది మీదకి పంపి కర్సిడ టూల్ ని తీసుకుంటాడు. హనామిని అటాక్ చేస్తాడు. హనామి అక్కడ ఉన్న చెట్ల నుంచి ఎనర్జీ తీసుకొని తన ఎడమ చేతి మీద ఉన్న పువ్వుతో ఆ ఎనర్జీని కర్సిడ్ ఎనర్జీగా మారుస్తాడు. అక్కడ ఉన్న చెట్లన్నీ ఎండిపోతాయి. ఈ ఎనర్జీతో తోదోని అటాక్ చేసిన తన టెక్నిక్ తో ఈజీగా తప్పించుకుంటాడు. హనామి డొమైన్ ఎక్స్పాన్షన్ చెయ్యబోతాడు. అప్పుడే బ్యారియర్ పోతుంది. ఆకాశంలో గోజో ఉంటాడు. ఇంకొక వైపు క్యోతో ప్రిన్సిపల్, జూజో ఫైట్ చేసుకుంటారు. ప్రిన్సిపల్ కర్స్ టెక్నిక్ గిటార్ వాయించడం. గిటార్ వాయిస్తూ ఉంటే దానిలో నుంచి కర్స్ ఎనర్జీ జూజోని అటాక్ చేస్తుంది. ఉతాహిమే స్టూడెంట్స్ ని వెతుకుతుంది. హరూతా అనే కర్స్ యూజర్ ఉతాహిమేని అటాక్ చేస్తాడు. తన దగ్గర విచిత్రమైన స్వార్డ్ ఉంటుంది. స్వార్డ్ కి మనిషి చెయ్యి ఉంటుంది. స్వార్డ్ ని జూజో తయారు చేసి తనకి ఇచ్చాడు. నోబరా, మాయ్ హెల్ప్ కి వస్తారు. బ్యారియర్ పోతుంది. హరూతా వెళ్ళిపోతాడు. ఆకాశంలో నుంచి గోజో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తాడు. యూజీ గోజోని ఆకాశంలో చూసి షాక్ అవుతాడు. గోజో యూజీ స్ట్రాంగ్ అయ్యాడు అని గమనిస్తాడు. యూజీ పక్కన తోదో ఉంటాడు. యూజీ, తోదో ఇద్దరు స్పెషల్ గ్రేడ్ తో ఫైట్ చేస్తున్నట్టు ఉన్నారు. వాళ్ళకి నా హెల్ప్ అవసరం లేదు అని జూజో దగ్గరికి వెళ్లి అటాక్ చేస్తాడు. జూజో కాళ్ళు చేతులు పోతాయి. గోజో ప్రిన్సిపల్ తో ఇతని నుంచి చాలా తెలుసుకోవాలి, చనిపోకుండా చూసుకోండి అంటాడు. ఉతాహిమే దగ్గర ఉన్న అతను వెళ్లిపోయినట్టు ఉన్నాడు. హనామి కూడా వెళ్లిపోతాడేమో కానీ వాళ్ళు దూరంలో ఉన్నారు అనుకుంటాడు. హనామి, నేను వెళ్లిపోతున్నాను, గోజోతో ఫైట్ చేయాలనుకోవట్లేదు అని మాయం అవ్వబోతాడు. యూజీ హనామిని ఆపడానికి వెళ్తాడు కానీ తోదో వెళ్ళొద్దు అంటాడు. దూరం నుంచి గోజో హనామి వైపు అటాక్ చేస్తాడు. చుట్టూ ఉన్న భూమి నాశనం అయిపోతుంది. హనామి అంతమయ్యాడో లేదో తెలియదు. ఇంకొక చోట మాహితో కర్స్డ్ బూమ్ డెత్ పెయింటింగ్ 1, 2, 3తో పాటు ఒక సుకున ఫింగర్ ని తనతో తీసుకువెళ్తాడు. కర్సెస్ వచ్చిన మిషన్ సక్సెస్ఫుల్ గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.